గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్. 8 మార్క్స్ మారథాన్‌లో భాగంగా స్టాటిస్టిక్స్ అనే టాపిక్ నుంచి 8 మార్క్స్ అనేది పక్కాగా రాబోతుంది. ఆ టాపిక్ నుంచి ఏది రావడానికి అవకాశాలు ఉన్నాయంటే మీను, మోడ్, మీడియన్ అనే 3 మెథడ్స్ నుంచి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ముందు వీడియోలో మీన్ నుంచి రాబోయే 3 టైప్స్ అండి. టైప్ 1 డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, ఈ 3 మెథడ్స్ ఒకే ఒక లెక్క ద్వారా నేను చాలా సింపుల్‌గా చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ చూడకపోయుంటే ఆ ముందు వీడియోకెళ్ళి చూసి ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి స్టాటిస్టిక్స్ అనే టాపిక్ నుంచి ఇది సెకండ్ క్వెషన్ అండి. సెకండ్ క్వెషన్ ఏం చెప్పబోతుందంటే 30 ఉమెన్స్ కాదు, 30 ఉమెన్ వర్ ఎగ్జామైన్డ్. 30 ఉమెన్స్ని మనం ఏం చేసామంటే పరీక్షించమాట. ఏంటట? ఎక్కడ? ఇన్ ఏ హాస్పిటల్ బై ఏ డాక్టర్. 30 మంది స్త్రీలని ఒక డాక్టర్ అంట ఒక హాస్పిటల్లో ఎగ్జామైన్ చేశాడంట, పరీక్షించాడంట. ఏం పరీక్షించాడంటే ద నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్ పెర్ మినిట్. ఒక నిమిషానికి హార్ట్ బీట్స్ వాళ్ళకి ఎంత వస్తుంది అనేది పరీక్షించారట. ఫర్ సపోజ్ ఒక నిమిషానికి 1 మినిట్కి 72 హార్ట్ బీట్స్ అనేది ఒక హెల్దీయెస్ట్ పర్సన్కి రావాలి. ఒక నిమిషానికి 72 హార్ట్ బీట్స్ రావాలి. కానీ అక్కడ ఉమెన్స్కి చెక్ చేస్తే పెర్ మినిట్ ఏమని వచ్చిందంట? ఇగోండి, నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పెర్ మినిట్. ఒక నిమిషానికి ఒక మినిట్కి 72 హార్ట్ బీట్స్ రావాలి కదా. కానీ ఆ ఉమెన్స్ టెస్ట్ చేస్తే ఏమని వచ్చిందంట అంటే 65 హార్ట్ బీట్స్ నుంచి 68 బిలో. ఇక్కడ దీనికి అర్థం 65 టు బిలో 68 అంటే 67 వరకు. అంటే 65 నుంచి 68 లోపు హార్ట్ బీట్స్ వచ్చిన ఉమెన్స్ ఎంతమంది? 2 మెంబర్స్ అని అర్థం. తర్వాత 68 హార్ట్ బీట్స్ నుంచి లెస్ దాన్ 71 అంటే 70 వరకు. 68 హార్ట్ బీట్స్ నుంచి 70 హార్ట్ బీట్స్ వస్తున్న ఉమెన్స్ ఎంతమంది అంటే 4 మెంబర్స్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్ పర్ మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంతమంది వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వర్కర్స్ ఇచ్చాడు. తర్వాత పెర్ మినిట్ వర్ రికార్డెడ్, వాళ్ళు రికార్డ్ చేశారు. అండ్ రికార్డెడ్ అండ్ సమరైజ్డ్ యాజ్ ఫాలోస్. అంటే కింద పట్టికలో ఇవ్వడం జరిగిందని అర్థం అనమాట. ఫైండ్ ద మీన్. ఇక్కడ ఇంపార్టెంట్, మీనా, మోడా, మీడియనా అడిగాడని చూడాలి. మీన్ అడిగాడు. ఏమడిగాడు? హార్ట్ బీట్ పెర్ మినిట్. అంటే ఒక నిమిషానికి హార్ట్ బీట్ సరాసరిగా ఎంత రావడానికి అవకాశం ఉందనేది కనుక్కోమండు. ఫర్ దీస్ ఉమెన్స్, ఈ ఉమెన్స్ ఎంత ఉన్నారో అంతమందికి మీన్ కనుక్కోమన్నాడు. చూసింగ్ ఏ సూటబుల్ మెథడ్. ఇప్పుడు మీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. దానికి కోడ్ ఏంటి? దాస్, DAS. డి ఫర్ డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. మీకు నచ్చిన మెథడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ ముందు వీడియోలో ఆ 3 మెథడ్స్ని నేను ఒకే ఒక క్వశ్చన్ తీసుకొని, అది ఫస్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఆ ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని ఒకే ఒక క్లాస్లో చెప్పడం జరిగింది. చూడకపోయింటే ఆ వీడియో చూడండి, మీకు నచ్చిన మెథడ్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు సూటబుల్ మెథడ్ని చూస్ చేసుకోమంటారు. మీరు 3 మెథడ్లో ఏ మెథడ్ చూస్ చేసుకోవచ్చు అంటే క్యాలిక్యులేషన్ తక్కువ ఉండాలి, తర్వాత టేబుల్ కూడా చాలా చిన్నదిగా ఉండాలి, వాల్యూస్ కూడా చాలా చిన్నగా రావాలంటే మీరు లాస్ట్ మెథడ్ అయిన స్టెప్ డీవియేషన్ మెథడ్ని మీరు చూస్ చేసుకోండి. అదైతేనే మీ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, చిన్న నెంబర్లు వస్తాయండి. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ నుంచి మనం మీన్ని ఎలా కనుక్కోవచ్చు? ముందు ఫార్ములా ఒక దగ్గర రాయండి. ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని టేబుల్ తయారు చేయండి. టేబుల్ తయారు చేసి ఫార్ములా రాయొద్దు, ముందు ఫార్ములా రాద్దాం. ఎక్స్ బార్ స్టెప్ డీవియేషన్ మెథడ్ కదా, మీకు సూటబుల్ మెథడ్ అన్నాడు కాబట్టి నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ తీసుకుంటాను. చూడండి, స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ నేను తీసుకోవడం జరుగుతుంది. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏం చెప్తుంది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా
fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్ అండి. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా వచ్చే ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఇప్పుడు రండి, ఇక్కడ ui అంటే ఏంటి, ముందు uiని ఫైండ్ అవుట్ చేయాలి. ui అంటే ఏమని చెప్తుందండి అంటే xi మైనస్ ఏ బై హెచ్ కావాలి. ui కావాలంటే ఏంటి ఫార్ములా, xi మైనస్ ఏ బై హెచ్. ఇంతకు ui కావాలంటే ముందు xi కావాలి. xiని ఎలా కనుక్కోవచ్చు, xiనే క్లాస్ మార్క్ అంటారు. క్లాస్ మార్క్కి ఫార్ములా ఏంటి అంటే అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. ముందు మనం ఏం కొనుక్కోవాలంటే ముందు xiని కనుక్కోవాలండి. xiకి ఫార్ములా అంటే ఏమని చెప్పచ్చు అంటే అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. xi ముందు ui కావాలంటే uiకి ఫార్ములా ఏంటి, xi కావాలి. ఇంత మరి xi కావాలంటే ఏం చేయాలి, xiని ఫైండ్ అవుట్ చేయాలి. xiకి ఫార్ములా ఏంటి, అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. ఇక్కడ ఇవన్నీ క్లాస్ లిమిట్స్ అండి, ఇవన్నీ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. వీటిలన్నిటిని క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఇది లోయర్ క్లాస్ లిమిట్, చాలా చాలా చిన్న వాల్యూస్. ఇవి చిన్న వాల్యూస్ని లోయర్ క్లాసెస్ అంటారు, వీటిని పెద్ద వాల్యూస్ని అప్పర్ క్లాసెస్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనకి xi కావాలంటే ఎలా వస్తుందండి అంటే చూడండి, అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత 68 ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ ఎంత 65 బై 2k2 బై 2k2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయాలి. చూడండి, ముందు యూనిట్ డిజిట్ కలపండి. 8కి 5 కలపండి. 8కి 5 కలిపి 13 అంటే 3, 1 క్యారీ అయ్యింది. 6కి 6 కలిపితే 12, 12గా 1 కలిపితే 13 బై 133 బై 2. 133 బై 2. 133లో సగం ఎంత, 133లో ఇప్పుడు సగం ఎంత అంటే 2 6 12. 13లో 12 తీస్తే 1 మిగులుతుంది కదా, 1 పక్కన ఏముంది 13 ఉంది. మళ్ళీ 2 6 12, 12 ఇంక 1 మిగిలింది కాబట్టి పాయింట్ పెట్టి 5 పెట్టదు. లేదా మీరు ఏం చేయాలి అంటే 133ని 2 చేత డివైడ్ చేసేయండి. ఫస్ట్ 13, 2 6 12 మైనస్ 3లో 2 తీస్తే 1, 1లో 1 తీస్తే 0, తర్వాత 3 క్యారీ చేయండి 3, ఇప్పుడు 13 అయింది. మళ్ళీ 2 6 12, ఇక్కడ 1 అయింది, పాయింట్ పెడితే 0 పెట్టాలి. 2 5 ఎంత, 2 5 10, 0. మనకేం వచ్చింది 66.5. చూడండి, దీనికి xi ఫైండ్ అవుట్ చేయండి. 71 అప్పర్ క్లాస్ లిమిట్ 71 ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ 68 బై 2k2 బై 2k2. 8కి 1 కలపండి. 8కి 1 కలిపితే 9. 6కి 7 కలపండి. 6కి 7 కలిపితే 13 అంటే 139 బై 2k2. మీరు 139ని 2 చేత డివైడ్ చేసి ఇక్కడ వాల్యూ వేయాలి. అంటే ఎలాగా, ముందు 13ని డివైడ్ చేయండి. 2 టేబుల్లో 13 ఎంత అయిపోతుంది, 2 టేబుల్లో 13 లేదు కాబట్టి దగ్గరగా ఉండే వాల్యూ తీసుకోండి. 2 6 30, 2 6 12, 12 కాబట్టి 13లో 12 తీస్తే 1 మిగిలింది. 1 పక్కన 9 ఉంది కాబట్టి 19 అయింది. 2 9 18, 19లో 18 పోతే 1 మిగిలింది. పాయింట్ పెడితే 1 పక్కన 10 అవుతుంది. 2 5 10. ఇలాగ ప్రతిదీ ఎలా చేసుకుంటూ పోతే మనకి ఎగ్జామ్ టైం అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఈ 66.5 అనేది 69.5 అయిందంటే ఎంత యాడ్ అయ్యింది అంటే చూడండి, ఎంత యాడ్ అయ్యింది చూడండి. 66కి 3 కలపండి, 69 కదా, సో కాబట్టి +3 యాడ్ అయ్యింది. కాబట్టి ప్రతి దానికి +3 యాడ్ చేసుకుని పోండి. దీనికి +3 యాడ్ చేయండి. 69కి +72, 0.5కి 5, 72కి 3 యాడ్ చేయండి 75, 0.5కి 0.5, 75కి 3 యాడ్ చేయండి. 75కి 3 యాడ్ చేసి 78, 0.5కి 0.5. తర్వాత 78కి 3 యాడ్ చేయండి 81, 0.5కి 0.5. తర్వాత 81కి 3 యాడ్ చేయండి 84, 0.5కి 0.5. ఈ విధంగా 2 చేసి సరిపోతుంది. మిగతావి ఆ డిఫరెన్స్ చూసుకుని మీరు యాడ్ చేసుకుని పోవచ్చు.
ఇప్పుడు మనకి ui కావాలంటే ఏం కావాలి, xi కావాలి. కాబట్టి xi ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఏ అంటే ఏంటంట అంటే ఏని అస్యూమ్డ్ మీన్ అంటాం. అస్యూమ్డ్ మీన్ అంటే ఊహించిన సగటు. అంటే చూడండి, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ కదా, ఎఫ్ఐలు కదా, ఫ్రీక్వెన్సీ కదా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఉండే క్లాస్ మార్క్నే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఉండే క్లాస్ మార్క్నే అస్యూమ్డ్ మీన్ అంటాం. చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 8 కదా. 8కి ఆపోజిట్గా ఉండే క్లాస్ మార్క్ ఏ చూడండి, 8 కదా. 8కి ఆపోజిట్ క్లాస్ మార్క్ ఇదే కదా, దీన్ని ఏ అంటాం. xi అంటే క్లాస్ మార్క్ అంటారండి. క్లాస్ మార్క్ అంటే అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. హెచ్ని క్లాస్ సైజ్ అంటాం, xiని క్లాస్ మార్క్ అంటాం, హెచ్ని క్లాస్ సైజ్ అంటాం. మరి హెచ్ ఎలాగొస్తుంది, అంటే అప్పర్ క్లాస్ లిమిట్ని లోయర్ క్లాస్ లిమిట్ని తీసివేసాం అనుకోండి. అంటే ఇగోండి, వీటిలన్నిటిని అప్పర్ క్లాస్ లిమిట్స్ అంటారు కదా, వీటిలంటే లోయర్ క్లాస్ లిమిట్స్ అంటారు కదా. ఈ అప్పర్ క్లాస్ లిమిట్స్లో నుంచి ఈ లోయర్ క్లాస్ లిమిట్స్ తీసివేస్తే హెచ్ వస్తుందండి. హెచ్ ఎలాగ వస్తుందండి అంటే అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ని చేస్తే వస్తుందండి. ఈ క్లాస్ సైజ్ అనేది ఈ క్లాస్ ఇంటర్వెల్ అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది. మీకు నచ్చి అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 68 అండి అప్పర్ క్లాస్ లిమిట్ అంటే 68 మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ అంటే 65. మరి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందండి, 68లో 65 తీస్తే 3 అండి. హెచ్ వస్తుందా సింపుల్గా, ఇప్పుడు హెచ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ui కావాలంటే ముందు xi కావాలి. xi వచ్చింది, కనుక్కున్నాం. తర్వాత ఏ ఉంది, ఏ కూడా ఉన్న తర్వాత హెచ్ ఉంది. ఇప్పుడు uiని ఫైండ్ అవుట్ చేద్దాం. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. నేను యుఐని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక చిన్న షార్ట్ కట్ నేను చెప్పాను. ఏమని షార్ట్ కట్ చెప్పాను అంటే, ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే వాల్యూస్ ఉన్నాయి కదా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే వాల్యూస్ని ఎదురుగా 0 పెట్టమని చెప్పాను. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ లేదా ఏకి ఎదురుగా ఉండేది యుఐ కావాలంటే ఏకి ఎదురుగా ఉండే వాల్యూ 0 అవుతుంది. పైకి వెళ్ళే కొలది -1, ఇక్కడ -2, ఇది -3. పైకి వెళ్ళే వాల్యూస్ అన్ని -1, -2, -3. కింద కొద్దున్న కొలది +1, +2, +1, +2, +3. ఈ విధంగా నేను యుఐని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి, మీకు ఇందులో ఇది ఒకటి చేసి చెప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు యుఐ అంటే ఏంటి, xi మైనస్ ఏ బై హెచ్ కదా. ఇప్పుడు చూడండి, యుఐ అంటే ఇక్కడ xi ఎంత అండి, చూడండి దీనికి xi అంటే క్లాస్ మార్క్ కదా, దీనికి 66.5 మైనస్ ఏ ఎంత అండి, ఏ ఎంత చెప్తే 75.5 బై హెచ్ ఎంత అండి, హెచ్ 3 అండి. చూడండి, 75.5లో నుంచి 66.5 తీసివేయాలండి. తీసివేస్తే చూడండి, 5లో 5 తీస్తే 0 పాయింట్. ఈ 5లో నుంచి 6 తీయలేం కాబట్టి 50లో 6 తీస్తే 9 అండి. ఇక్కడ 9, ఇక్కడ 6 మిగిలితే ఇక్కడ కూడా 6 మిగిలింది కాబట్టి 6లో 6 0. మరి రెండిట్లో ప్లస్ మైనస్ అంటే 75 పెద్దది కాబట్టి దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ బై 3కే 3. 3 1 0 3 3 0 పోతే ఏం మిగిలిందండి, -3. సో -3 వచ్చిందా. సో ఈ విధంగా యుఐని చాలా సింపుల్గా మీరు కనుక్కోవచ్చు. యుఐని మరి ఏం చేయొచ్చు, చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఇప్పుడు యుఐ కనుక్కోవాలంటే ఏం చెప్పాను, ఏకి ఆపోజిట్గా ఏం పెట్టాలి, 0 పెట్టాలి. పైకి వెళ్తున్న కొద్ది -2, -1, -2, -3, -4 అలా పైకి. కిందకు వస్తే +1, +2, +3, +4. బాగుంది. ఇక్కడ యుఐని కనుక్కున్నాం. తర్వాత ఎఫ్ఐని యుఐని మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ యుఐ, ఇక్కడ ఎఫ్ఐ ఇంటూ యుఐ, ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఇప్పుడు ఎఫ్ఐని యుఐని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలండి. ఇదిగోండి, ఇది ఎఫ్ఐ అండి, ఇక్కడ ఉన్న యుఐ అండి. 2 3s are 6 -6. తర్వాత 4 2s are 8 -8. 3 1s are 3 -3. 8 0s are 0. తర్వాత 7 1s are 7. తర్వాత 4 2s are 8. తర్వాత 2 3s are 6. ఎఫ్ఐ ఇంటూ యుఐ చేసాం కదా. తర్వాత ఏం చేయాలి, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై, ఇక్కడ సిగ్మా అంటే ద సమ్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ అని అర్థం అండి. ముందు వీడియోలో నేను చెప్పాను సిగ్మా గురించి. సిగ్మా అంటే ద సమ్ ఆఫ్ అని అర్థం.
మరి దేని సమ్ము అంటే ఎఫ్ఐ ఇంటూ యుఐని కలపడాలి. ఇప్పుడు చూడండి, ఇది -6 ఇది +6, రెండు సింబల్స్ వేరు వేరుగా ఉండుకుంటే తీసివేయాలి. 6లో 6 ఇస్తే 0. సో దీని వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది -8 ఇది +8, -8 +8 క్యాన్సిల్ అవుతాయి. తర్వాత ఇది -3 ఇది +7, రెండు సింబల్స్ వేరేగా ఉంటే తీసివేయాలి. 7లో 3 తీస్తే 4, ఏ 4 +4 అండి, +4. చూసారా సింపుల్గా వస్తుంది. అది ఇప్పుడు అన్ని కొనుక్కున్నాం కదా. ఇప్పుడు తర్వాత ఏంటి, సిగ్మా ఎఫ్ఐ యుఐ వచ్చేసిందండి. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ కావాలి. సిగ్మా ఎఫ్ఐ అంటే ఇంకేమండి, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండి. ఇదిగోండి 30 ఉమెన్స్ వచ్చారు కదా, 30 ఉమెన్స్, ఇది మొత్తం కలిపి ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ఐ వస్తుందండి, ఈజ్ ఈక్వల్ టు 30 ఉమెన్స్. ఏముందండి, ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ద మీన్ హార్ట్ బీట్ పర్ మినిట్ వచ్చేస్తుందండి. చూడండి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత అండి, ఏ అంటే 75.5 అండి, 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ ఎంత అండి, +4 అండి. ప్లస్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మైనస్ మాత్రం పెట్టాలి. బై సిగ్మా ఎఫ్ఐ ఎంత అండి, 30 ఇంటూ హెచ్ ఎంత అండి, ఇదిగోండి అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ అంటే +3, ఇది 3 అండి. చూడండి, ముందు 75.5ని పక్కన పెట్టండి, ముందు ఇటువైపు ఉంది క్యాల్కులేట్ చేయాలి. చూసుకోండి మరి, చూడండి ప్లస్ తీసేస్తున్నాను, 4/30 ఇంటూ 3. చూడండి, ఈ 3 అనేది డినామినేటర్లో ఉంది, 30 న్యూమరేటర్, 3 అనేది న్యూమరేటర్లో ఉంది, 30 అనేది డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయండి. చూడండి, 3 1s are 3, 3 10s are 30. కింద 10 ఉంది కదా, పైన 4/10 అంటే దానికి ఆన్సర్ 0.4 అండి. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 4కు ముందు ఒక పాయింట్ పెట్టాలి. 2 zeros ఉంటే 4కి 2 పొజిషన్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ 4/10 అంటే దీనికి ఆన్సర్ 75.5 ప్లస్ 4/10 అంటే 0.4 అండి. లేదా 4/10 అంటే మీరు డివైడ్ చేసేవచ్చు. 10 ఇది 4, 10 టేబుల్లో 4 లేదు కాబట్టి 10 zeros are 0, 10 zeros are 0, 4కి 4, 0.0, 10 4s are 40. ఏమి 0.4 కదా దీని వాల్యూ, 4/10 అంటే 0.4 కదా. ఇప్పుడు యాడ్ చేయాలి. ఇదిగోండి 75.5కి 0.4ని యాడ్ చేయాలండి. చూడండి, ప్రతిదీ ప్లస్ ఎలా చేయాలి చెప్తున్నాను, డివిజన్ ఎలా చేయాలి చెప్తున్నాను, మైనస్ ఎలా చేయాలి, ఏది డైరెక్ట్ స్టెప్ వేయట్లేదు. ఎందుకు, ద బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అర్థం అవడం కోసం. చూడండి, ఈ విధంగా కలపాలి, ఈ రెండు కలపాలి కదా మరి. 5కి 4 కలిపితే 9, ఇది 5 పాయింట్కి పాయింట్, ఇది 75.9 అండి, 75.9. ఏమొచ్చిందండి, ఏం కొనుక్కోమండో, ఫైండ్ ద మీన్ హార్ట్ బీట్ పర్ మినిట్. ఇక్కడ ఏమని రాస్తారు, మీన్ హార్ట్ బీట్ పర్ మినిట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 75.9 అని రాయొచ్చు. చూడండి, మీరు ఏం తయారు చేయాలి, టేబుల్ తయారు చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతాదంతా యాజ్ ఈజీనండి. ఈ ఫార్ములా వేస్తారు, దీని తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేస్తారు. ముందు ఈ ఫార్ములా స్టెప్ డీవియేషన్ మధ్యన రాసి ఈ ఫార్ములా వేసి హెచ్ అంటే ఇది రాయాలండి మీరు, యుఐ అంటే ఇక్కడ రాయాలి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు మెయిన్లోనే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏంటది, థర్డ్ క్వశ్చన్. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్. వేజెస్ అంటే వేతనం అండి, అంటే డైలీ వేజెస్. మన ప్రతిరోజు వెళ్తాం కదా, పనికి వెళ్తాం కదా, మన పనికి వెళ్తే 500, 1000, 2000 వస్తుంది కదా. ఆ విధంగా 50 మంది 50 మెంబర్స్ వర్కర్స్ డైలీ వేజెస్ కింద ఇవ్వబడిందండి. ఇగోండి, ఒక ఫ్యాక్టరీలో 50 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. 50 మంది వర్కర్స్కి రోజుకి ఎంత వేసి వస్తుంది, ఒక 10 మందికి రోజుకి ఒక 500 మంది వస్తుంది, తర్వాత ఒక 12 మందికి రోజుకి ఒక 600 రూపాయలు వస్తుందని, ఎంతమందికి ఎంత వేసి వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైండ్
కనుక్కోమంటాడు. ఏని మీన్ ద్వారా డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్, మీన్ ద్వారా డైలీ వేజెస్ వర్కర్స్ యొక్క డైలీ వేజెస్ని కనుక్కోమని చెప్పాడు ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో పనిచేసే 50 మెంబర్స్ యొక్క డైలీ వేజెస్ని కనుక్కోమని చెప్పాడు. ఎలాగా? మీన్ ద్వారా. బై యూజింగ్ అప్రాప్రియేట్ మెథడ్. మీన్లో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. దాన్నే దాస్ అన్నాను. D ఫర్ డైరెక్ట్ మెథడ్, A ఫర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, S ఫర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. మీకు నచ్చిన మెథడ్ యూజ్ చేసుకుంటే ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇప్పుడు అందులో ఏది సులువు అని చెప్పి అనుకుంటే, ముందు నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ చేశాను కదా, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, లేదా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన మెథడ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, క్యాలిక్యులేషన్ తక్కువగా, చిన్న చిన్న వాల్యూస్ వచ్చినవి ఏంటంటే లాస్ట్ చివరిదైన స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏం చెప్తుంది? స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏం చెప్తుంది అంటే, చూడండి ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే క్లాస్ సైజ్ అండి. క్లాస్ సైజ్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్. వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటారండి. అంటే 500 రూపాయల నుంచి 520 లోపు రోజుకి, అంటే డైలీ కూలి అంటే 500 రూపాయల నుండి 520 లోపు ఎంతమందికి వస్తుందండి? 12 మందికి వస్తుంది అనమాట. 520 రూపాయల నుంచి 540 రూపాయల లోపు డైలీ వేజెస్ ఎంతమందికి వస్తుందండి? 14 మంది. వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. వీటిని లోయర్ క్లాస్ లిమిట్స్ అంటారు, వీటిని అప్పర్ క్లాస్ లిమిట్స్ అంటారు. నీకు క్లాస్ సైజ్ కావాలంటే అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్. ముందు అప్పర్ క్లాస్ లిమిట్, క్లాస్ సైజ్ అనేది అన్ని క్లాస్ ఇంటర్వెల్కి ఈక్వల్గా ఉంటుంది. నోట్. మరి అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత? 520 మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ ఎంత? 500. మరి 500లో 500 తీస్తే దేర్ఫోర్ హెచ్ ఈజ్వల్ ఎంత వస్తుందండి? 20 వస్తుంది. హెచ్ ఈజ్వల్ ఏమొస్తుంది? 20 వస్తుంది. తర్వాత హెచ్ వచ్చింది. ఇప్పుడు మనకి యూఐ కావాలి. మనకి యూఐ కావాలంటే ఏంటంటే ఫార్ములా, యూఐ కావాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ముందు మనం ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ఐ అంటే ఎక్స్ఐనే క్లాస్ మార్క్ అంటారు. ఇక్కడ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ మార్క్ అంటారు. క్లాస్ మార్క్కి ప్రిన్సిపల్ ఏంటి? అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. క్లాస్ మార్క్ ఎక్స్ఐని క్లాస్ మార్క్ అంటారండి. క్లాస్ మార్క్ ప్రిన్సిపల్ ఏంటి? అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత? 520. మరి లోయర్ ఇక్కడ చూడండి 520 ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ 520, లోయర్ క్లాస్ లిమిట్ ఎంత? 500 బై 2. మరి 520 500 కలిపితే ఎంత అవుతుంది? 1020 అండి. 1020 బై 2, 1020. మరి 1020లో సగం ఎంత అంటే చూడండి, 1020లో సగం ఎంత అవుతుంది? 510. 510 అనేది 1020లో ఆఫ్ 510. తర్వాత మరి ఈ క్లాస్కి క్లాస్ మార్క్ కట్టండి. ఎలాగా? 540 ప్లస్ 520 బై 2. 540కి 520 కలపండి, 1060. 1060 బై 2. 1060లో సగం ఎంత అంటే 530. ప్రతిదీ చేయవలసిన పని లేదు. ఇప్పుడు 510 అనేది 530 అయిందంటే ఎంత యాడ్ చేశాడంటే దీనికి ప్లస్ 20 యాడ్ చేస్తే 510కి 20 యాడ్ చేస్తే 530 వస్తుంది. మరి 530కి 20 యాడ్ చేసుకుని పోండి. 530కి 20 యాడ్ చేసుకుంటూ పోతే 550. మరి దీనికి 20 యాడ్ చేయండి, 570. మళ్ళీ దీనికి 20 యాడ్ చేయండి, 590. ఇప్పుడు ఎక్స్ఐ వచ్చింది. మనకి ఎక్స్ఐ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకేం కొనుక్కోవాలి?
ఇప్పుడు యూఐ కనుక్కోవాలి. యూఐకి ఫార్ములా ఏంటి అంటే xi మైనస్ ఏ బై హెచ్. యూఐని ఈ ఫార్ములా ద్వారా యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు, లేదా యూఐకి ఒక షార్ట్ కట్ ఉంది. యూఐని ఇప్పుడు కనుక్కునే ముందు ఏ అంటే ఎజ్యూమ్డ్ మీను, అంటే ఊహించిన సగటు. మనం ఎలా ఊహిస్తాము అంటే ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ మనం ఏమన్నా ఫ్రీక్వెన్సీస్ అన్నామా, ఎఫ్ఐ అన్నామా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది చూడండి ఇక్కడ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 14. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండే క్లాస్ మార్క్నే మనం ఎజ్యూమ్డ్ మీన్ అంటాం, అంటే ఊహించిన సగటు అని అర్థం. ఏని ఎలా డిఫైన్ చేస్తాం, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఉండే క్లాస్ మార్క్ అని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఇప్పుడు మనం యుఐ కావాలంటే xi మైనస్ ఏ బై హెచ్ కదా, ఈ విధంగానే చేయొచ్చు. లేదా మనం షార్ట్ కట్ అంటే ఏం చెప్పామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా మీరు 0 పెట్టండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా మరి 0 పెట్టండి. తర్వాత పైన -1 పెట్టండి, కింద వైపు +1 +2 +3, ఈ విధంగా +4 +5, పైకి -1 -2 -3 మీ ఇష్టం ఉందండి. మీకు నచ్చిన నెంబర్ వరకు ఉంటే ఆయన నెంబర్ వరకు మైనస్లు, కింద వైపు ప్లస్లు. ఈ విధంగా మనం యూఐని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఈ సూత్రంలో ఎఫ్ఐ మనకి ఇచ్చాడు ఆల్రెడీ, యూఐని మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఇంకేటి కావాలి, ఎఫ్ఐ ఇంటూ యూఐ. తర్వాత సిగ్మా గురించి మాట్లాడదాం. ఎఫ్ఐ ఇంటూ యూఐ. ముందు ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఎఫ్ఐ ఇంటూ యూఐ అండి. ఎఫ్ఐ ఇంటూ యూ అంటే ఎఫ్ఐని యూఐని మల్టిప్లై చేయాలి. ఇది ఎఫ్ఐ, ఇది యూఐ. 12 1s are 12 -12, 14 0s are 0, తర్వాత 8 1s are 8, 6 2s are 12, 10 3s are 30. ఈ విధంగా చాలా సింపుల్గా వచ్చింది ఎఫ్ఐ ఇంటూ యూఐ. తర్వాత ఏం చేయాలి, సిగ్మా ఎఫ్ఐ యూఐ. సిగ్మా అంటే ద సమ్ ఆఫ్ అని అర్థం. మరి దేని సమ్ము, ఎఫ్ఐని యూఐని మల్టిప్లై చేసిన దాని సమ్ అనమాట. సిగ్మా ఎఫ్ఐ కింద అక్కడ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యూఐ చేస్తున్నాం, అంటే ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇది ఏ -12, ఇది +12, -12 +12 0 అవుతుంది. సో ఈ వాల్యూ 0 అయిపోయింది. తర్వాత ఇంకేం మిగిలింది, 8 30 38. ఎఫ్ఐ ఇంటూ యూఐ ఎంతమ్మా, 38. ఈ విధంగా ఎఫ్ఐ ఇంటూ యూఐ వచ్చింది. హెచ్ వచ్చింది, క్లాస్ సైజు ఏముంది ఇక్కడ, ఆ వాల్యూస్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 530. తర్వాత సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత, సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత ఈజ్ ఈక్వల్ టు 38. తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఎంత అండి, సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ వర్కర్స్ అందరినీ కలపాలండి. ఆల్రెడీ వర్కర్స్ ఇచ్చారు కదా, 50 మంది వర్కర్స్, 50 మంది వర్కర్స్. తర్వాత ఇంకేంటి, హెచ్ ఆల్రెడీ కొనుక్కున్నాం, హెచ్ ఈజ్ ఈక్వల్ 20. అంతే. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ప్రిన్సిపల్ సబ్స్టిట్యూట్ చేయండి. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే 530 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఎంత అండి, సిగ్మా ఎఫ్ఐ 38 బై సిగ్మా ఎఫ్ఐ ఎంత అండి, సిగ్మా ఎఫ్ఐ 50 ఇంటూ హెచ్ ఎంత అండి, హెచ్ ఎంత 20. చూడండి, ఏమైనా ఇది పక్కన పెట్టండి, ఇది కాదు, ఈ ప్లస్ అని ఈ రెండింటిని డివైడ్ చేసింది, అటుపక్క అది ఇటుపక్క ఇదని. ముందు 530 దించుకోండి. ఎప్పుడు కూడా ఇది వైపు ఉంది క్యాల్కులేట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది 20, ఇది 50, ఇది డివైడ్ చేసుకున్నాయి కాబట్టి 0కి 0కి పోయింది. 5 టేబుల్లో 38 లేదు, 2 టేబుల్లో కూడా 5 లేదు, కాబట్టి మరి క్యాన్సిల్ చేయడానికి ఇంకేట్ లేదు. చూడండి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇది 38, ఇది 2, 2 8s are 16, 6 1 క్యారీ, 2 3s are 6, అదొకటి 7. కింద ఏం మిగిలింది, 5 మిగిలింది. 76ని 5 చేత డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి చేస్తాను. 5 టేబుల్లో 7 లేదు కాబట్టి 7 దగ్గరగా ఉన్నది 5 1s are 5 మైనస్ చేయండి. 7లో 5 తీస్తే 2, ఇంకేం క్యారీ చేయాలి, 6 క్యారీ చేయాలి. 26, 5 5s are 26, 5 5s are 25. ఇక్కడ 1 మిగిలింది, పాయింట్ పెట్టండి, 0, 5 2s are 10. సో డివైడ్ చేసి ఎంత వచ్చిందండి, 530 నేను టచ్ చేయలేదు కాబట్టి ప్లస్ 15.2. ఇప్పుడు
530కి 15.2 కలపాలండి. అది ఇక్కడ పాయింట్ పక్కన మీరు ఎన్ని జీరోస్ వేసుకున్నా పర్వాలేదు. 530కి ఇక్కడ చూడండి, 0కి 2 కలిపితే 2, తర్వాత 0కి 5 కలిపితే 5, తర్వాత 3కి 1 కలిపితే 4, తర్వాత 5కి 5. ఈ విధంగా 545.x బార్ ఈజ్ ఈక్వల్ టు 545.2 అని డైలీ వేజెస్ వచ్చింది. దీన్ని మనం ఏం కొనుక్కోమని చూడండి, ఫైండ్ మీన్ డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్. ఇక్కడ ఏం రాదు, దేర్ఫోర్ డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ ఈక్వల్ టు డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అని మీరు రాసి మీరు కన్క్లూజన్ అవ్వచ్చు. కన్క్లూజన్ అనేది ఇంపార్టెంట్ అండి. దేర్ఫోర్ ఏమడిగాడండి, డైలీ వేజెస్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ x బార్ ఈజ్ ఈక్వల్ టు 545.2. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ మెథడ్ కాకుండా ఇంకేం మెథడ్ యూస్ చేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయండి. ఇక్కడ యూఐ కాకుండా మిగతా 2 మెథడ్స్ యూస్ చేసుకొని పెద్ద వాల్యూస్ వస్తాయి. మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి పెరిగిపోతుంది. సో చాలా సింపుల్గా మీన్ నుంచి ఈ మెథడ్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఇది మీన్ అయిపోయింది కదా, తర్వాత మోడ్, తర్వాత మీడియన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇది మీకు ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ ఉంది కదా, కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మెయిన్ ఇంపార్టెంట్. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి, ఏంటిది, వెరీ గుడ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ అనేది ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి స్ట్రెంత్ దొరుకుతుంది అనమాట. మీరు దీన్ని బాగా అర్థమైన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా పాస్ అవ్వాలి కదా, మ్యాథ్స్ మంచి మార్కులు తెచ్చుకోవాలి కదా, వాళ్ళకి షేర్ చేయండి, మరో 10 మంది షేర్ చేయండి. ఓకేనా? జై హింద్.